కంగ్రాచులేషన్ సావిత్రమ్మ గారు, మీ అమ్మాయి పెళ్లి ఘనంగా జరిపిస్తున్నారట. ఏదో మా శక్తి కొలది. మీరు కష్టపడి దాచుకున్న డబ్బు మొత్తం ₹1,00,000. మీ కంపెనీ గురించి మమ్మల్ని అందరూ చాలా భయపెట్టారండి. అంతేనమ్మా, ఒకరు బాగుపడుతూ ఉంటే చూసి భరించలేరు. అక్కడ సంతకం పెట్టండి. ఇదిగోనమ్మా మీ డబ్బు. చాలా సంతోషం అండి. అలాగే. అబ్బా, మమ్మల్ని తోడు కూడా తీసుకెళ్లేదు. ఎంత భయపడ్డామో తెలుసమ్మా. ఎందుకురా, టైంకి వచ్చేసారుగా. ఇదేటమ్మా? నా కళ్ళ ముందు ఇందులో ₹100 కట్టలు పెట్టాడు బాబు. పెడితే ఏమవుతుందమ్మా? ఈ విషయం మగ పెళ్లి వారికి తెలిస్తే పెళ్లి అయిపోతుందేమో. అయ్యో, సురేష్, ఈ విషయం మా నలుగురికి తప్ప ఇంకెవరికి తెలియటానికి వీల్లేదు. అమ్మను మోసం చేసి ఆ దుర్మార్గుడు తెలకాగితాలు ఇచ్చి పంపాడు. తప్పు చేసిన వాడి తుప్పు రాలగొట్టి అనుకున్న లగ్నానికే చెల్లి పెళ్లి జరిపిస్తాను. ఏమిటిది? నా తల్లిని మోసం చేసి నువ్వు ఇచ్చిన తెల్ల కాగితాల బ్రీఫ్ కేస్. తెల్ల కాగితాలు ఇవ్వటం ఏంటి? నేను డబ్బే ఇచ్చి పంపాను. ఆ డబ్బు ముట్టినట్టు మీ అమ్మగారు సంతకాలు పెట్టిన పేపర్లు ఇవిగో. కలియుగంలో ధర్మం 4 పాదాల మీద నడుస్తుందని నమ్మిన అమాయకురాలు నా కన్న తల్లి. అందుకే నువ్వు చేసిన కనికట్టు కనిపెట్టకుండా దీని మీద సంతకం పెట్టింది. సారీ, మీరు అనవసరంగా మా చిట్ ఫండ్ కంపెనీ మీద అభాండాలు వేస్తున్నారు. రే తాతారావు, నా తల్లి చీటీకి కట్టిన డబ్బు సిమెంటులో బూడిద కలిపి నీ పార్ట్నర్ కన్నారావు లాగా సంపాదించింది కాదురా. ఆ డబ్బు పేదల రక్తమాంసాలు తినే డీకే లాంటి వెధవలు వడ్డీలకు వడ్డీలు కట్టి చక్ర వడ్డీల రూపంలో సంపాదించింది కాదురా. నా కన్న తల్లి అహర్నిశలు కష్టపడి కన్నబిడ్డ పెళ్లి కోసం స్వేదానికి స్వేదం చేర్చి రక్తాన్ని ఖర్చు పెట్టి మాంసాన్ని కరిగించి కన్నీళ్లు తాగి కష్టాలు కడుపులోనే నింపుకుని నీ దగ్గర దాచుకున్న డబ్బురా. మర్యాదగా ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోతే ఇక్కడ నువ్వు ఉండవు, నీ చిట్ ఫండ్ కంపెనీ ఉండదు. వీడెవడో రౌడీయిజం చెలాయించాలని చూస్తున్నాడు. వీడి సంగతి చూడండి. హలో, ఇది పోలీస్ స్టేషన్? నా కళ్ళు కప్పి ఇంత ద్రోహం చేస్తావా? దరిద్రుడా, నన్ను నీ వ్యాపారంలో భాగస్వామిగా చేసుకున్నది దీనికోసమా? నా భార్యతో ప్రేమ కలాపానికా? చిట్ ఫండ్ లో లక్షలు సంపాదించొచ్చని నాకు ఆశ చూపించి నువ్వు చేసిన ఈ ద్రోహాన్ని పోలీసులకి చెప్తాను రా. నిన్ను చంపేస్తాను.
పనిచేసావుగా. నమ్మంటావేంటి? ఈ హత్య నువ్వే చేశావు. ఏం కూర్చావురా? ఈ మాట నేనంటాం కాదు, పోలీసులే అంటారు. నువ్వు తాతారావు తరుముకుంటూ రావడం జనమంతా చూసుంటారు. ఈ ₹1,00,000 మీ కుటుంబానికి దక్కకుండా మిమ్మల్ని అల్లపాలు చేయాలని మా నాన్న ప్లాన్ వేశాడు. ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్ళి నీ చెల్లెలు పెళ్లి సుఖంగా జరిగిపోతుంది. త్వరగా ఆలోచించుకో, నీ చెల్లి పెళ్లి ఆగిపోతుంది. ఇదిగో ఈ డబ్బు తీసుకుని పారిపో. నీ పోలీసులు మేనేజ్ చేసి నీ మీద కేసు లేకుండా చేస్తాం. కమాన్. పోలీసులు చెరువు ముందు నువ్వు వెళ్ళిపో. కమాన్. వెళ్ళు. సార్, ఇతన్ని దారుణంగా మా కళ్ళ ముందు చంపి డబ్బు తీసుకుని పారిపోతున్నాడు. ఇన్స్పెక్టర్, ఇతనే నా భర్తను చంపిన హంతకుడు. పెద్దబాబు, ఏం జరిగింది? నువ్వు హంతకుడు అని వాళ్ళు అంటుంటే నోరు మెదపకుండా అలా నిలబడిపోయావేమిటి? అరెస్ట్ హిమ్. నీకేం భయం లేదు? చెల్లెలి పెళ్లి జరుగుతుందని వరమిచ్చి వెళ్ళింది ఎందుకా బాబు? బాధపడకమ్మా. ఒక కొడుకు ఇంజనీర్ అవ్వాలని, మరో కొడుకు లాయర్ అవ్వాలని నాన్న కోరుకున్న రోజున పెద్ద కొడుకుని పోలీస్ ఆఫీసర్ని చేయాలన్నావు కదూ. ఈ రోజు నుంచి నీ పెద్ద కొడుకు పోలీసుల మధ్యనే బ్రతుకుతాడమ్మా. వస్తాను. రండి రండి. పొద్దున్నే టిఫిన్ కూడా తినకుండా ఎక్కడికి వెళ్ళారు? ఏం లేదు శాంతి, ఈ రోజు నీ పుట్టినరోజు కదా, నీకో చీర ప్రజెంట్ చేద్దామని అలా బజారుకి వెళ్ళి. ఏమిటి అలా పడిపోయావు? లో బీపీ గాని వచ్చిందా? కాదండి, ఈ రోజు నా పుట్టినరోజని మీకు గుర్తున్నందుకు నాకు హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. పిచ్చి పెళ్ళామా, నేను ఈ మధ్యన కొన్ని ఫారెన్ టానిక్స్ వాడుతున్నాను. మతి మరిపు అనేది మన ఇంటి ఛాయలకు కూడా రాదు. ఇదిగో నీ పుట్టినరోజు చీర. ఇదేమిటండి, చీరని చపాతీ తెచ్చారు? చపాతీనా? అవును, చపాతీయే. బట్టల షాపులోకి వెళ్ళి చీర కొన్నాను. ఆ తర్వాత ఆకలేస్తే ఎదురుగా ఉన్న హోటల్కి వెళ్ళి చపాతీ తెమ్మన్నాను. వాడు తెచ్చాడు, నేను తిన్నాను. తిన్న చపాతీ సంచిలోకి ఎలా వచ్చిందబ్బా? చపాతీ అనుకుని చీర తినేసారేమోనండి. చీర తినేశానా? కక్కితే బయటికి రావడానికి అదేమైనా ఈగా దోవా? 6 గజాల చీర. అమ్మో, చీర నా కడుపులో అరుగుతుందో లేదో వేరే డాక్టర్ని ఎవరన్నా కన్సల్ట్ చేసి వస్తా. రోజు రోజుకి మీరు ఎందుకంటే ఇలా అయిపోతున్నారు?